దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ప్రపంచంలోనే శాంతి దేశంగా పేరున్న భారత్ పాకిస్తాన్ ఎన్ని కవ్వింపు చర్యలు చేసినా కానీ శాంతియుతంగా ఉంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించండి. కానీ పాకిస్తాన్ చేసిన పనికి భారత్లో ఒక్కసారిగా ఆక్రోశం రగిలింది. ఉవ్వెత్తున జ్వాలల ఎగిసిపడింది భారత ఆక్రోశం. ఇక పాకిస్తాన్కు పతనమే ఆ దిశగా వెళ్తుంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 4 సార్లు దాడి జరిపినా కానీ పాకిస్తాన్ తోటి భారత్ శాంతియుతంగా సామరస్యంగా ఉంది. కానీ ఇక మీదట దీన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో భారత జీవన స్రవంతి ఖచ్చితంగా నిర్మూలించిపోయే దిశగా వెళ్తుందని స్ట్రాంగ్ డెసిజన్ తీసుకొని పాకిస్తాన్ పైన వారిని ప్రకటించేశారు. ఆ విధంగా ఆపరేషన్ సింధూర్ ఇందులో చాలా కీలకం. ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్ మీద 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేస్తే పాకిస్తాన్ కూడా దీన్ని ప్రతిఘటించి ఎదురు కాల్పులు తెగబడ్డది. కానీ ఏ ఒక్క మిసైల్ కూడా పనిచేయలేదు పాకిస్తాన్ సైన్యంలో. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్స్ అడ్వాన్స్డ్ కాదు, కానీ మన దగ్గర ఉన్న మిసైల్స్ అడ్వాన్స్. ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే INS విక్రాంత్ ఒకటి, అలాగే S-400 మిసైల్స్. S-400ని మనం సుదర్శన చక్రం అంటాం. పురాణాల్లో ప్రజలకు కానీ దేవుళ్ళకు కానీ ఏ విధంగా కష్టం వస్తే విష్ణుమూర్తి ఆ సుదర్శన చక్రంతో ఏ విధంగా కాపాడతాడో ఇప్పుడు మన దేశాన్ని, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాలను, మన నేలను ఈ S-400 సుదర్శన చక్రం అలా కాపాడుతుందన్నమాట. ఒకవేళ సుదర్శన చక్రం లేకపోతే జరిగే నష్టాలు చాలా విధంగా, అంటే చాలా రకాలుగా ఉండేవి. ఇటు ప్రాణ నష్టం జరగవచ్చు, ఇటు ఆస్తి నష్టం జరగవచ్చు, లేక రకరకాల నష్టం జరగవచ్చు. ఈ సుదర్శన చక్రం ఎప్పుడైతే మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో, మన దేశానికి వెన్నెముకల రక్షణ వ్యవస్థలాగే సుదర్శన చక్రం ఉంది. అయితే నిన్న జరిగిన కాల్పులు, అంటే నిన్న పాకిస్తాన్ మిసైల్స్ వరుసగా 1 కాదు 2 కాదు, ఏకంగా 26 మిసైల్స్ను ఒకదాని వెంట ప్రయోగించింది పాకిస్తాన్. కానీ వీటన్నిటిని ఇండియన్ S-400 సుదర్శన చక్రం గాల్లోనే పేల్చివేసింది. ఏ ఒక్క మిసైల్ కూడా భూమి మీద పడలేదు. ఇది మన భారతదేశం దెబ్బ అంటే పాకిస్తాన్ అబ్బ అనుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశంతో పెట్టుకోవాలంటే ఏ దేశం కూడా భయపడే విధంగా S-400 ఉంది. దాంతోపాటు INS విక్రాంత్. ఇది INS విక్రాంత్ భూమి నుంచే కాదు, ఓడలంటే సముద్ర ప్రవాహంలో, విమానాలంటే ఆర్మీ ఫ్లైట్ కావచ్చు, జెట్ ఫ్లైట్ కావచ్చు, ఫైటర్ ఫ్లైట్ కావచ్చు, సముద్ర మార్గంలోనే ప్రయాణించి సముద్ర మార్గంలో టేక్ ఆఫ్ అయ్యి సముద్ర మార్గంలో ల్యాండ్ అవుతాయి. అక్కడ నుంచి డైరెక్ట్గా మిసైల్ను క్యారీ చేసుకొని శత్రు ఫైటర్ జెట్లు ఉంటాయి కదా, వాటిని ఎక్కడైనా గగనతలంలో పేల్చివేసే సామర్థ్యం INS విక్రాంత్ సొంతం. ఈ రెండు మన దగ్గర ఉన్నంత వరకు ప్రపంచంలో ఏ దేశం కూడా మనకు అడ్డుపడలేదు. ఇప్పుడు పాకిస్తాన్ చేసేది ఒకటే చర్య, వక్రబుద్ధి, మూర్ఖపు చర్య. పాకిస్తాన్లో డెవలపింగ్లో, ఇండియా డెవలప్ అవుతున్న కంట్రీ. పాకిస్తాన్ నిన్న చేసిన దాడి పంజాబ్ సరిహద్దులోను, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోను, ఇప్పుడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్. ఇవిటే టార్గెట్. ఎందుకంటే హైదరాబాద్లో అణు విద్యుత్ కేంద్రం ఉంది. ఢిల్లీలో ఎర్రకోట స్థావరంగా పాకిస్తాన్ దాడులు చేసింది. అయితే నిన్న పంజాబ్ సరిహద్దులో పాకిస్తాన్ చేసిన దాడులు భారత సైన్యం తిప్పికొట్టినా కానీ కొన్ని పిరికిపంద చర్యలు పాకిస్తాన్ చేపింది. ఎందుకంటే మిసైల్స్ అవన్నీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మిసైల్స్, కానీ గాల్లో పుస్సులు లేసాయి, కానీ భూమి మీదకి వచ్చేసరికి తుస్సుమన్నాయి. అలాంటి మిసైల్స్ చైనా వస్తువులే కాదు, చైనా మిసైల్స్ కూడా తుస్సేమన్నాయి. ఈ దెబ్బతో అర్థమైంది పాకిస్తాన్కు, అలాగే చైనాకు ఇండియాతో పెట్టుకుంటే ఏ దేశమైనా కానీ తోకముడవాల్సిందని. పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకున్న చైనా మిసైల్స్ కూడా తుస్సుమంటే పాకిస్తాన్ దగ్గర అడ్వాన్స్ మిసైలు లేవు, అడ్వాన్స్ క్షిపణులు, అడ్వాన్స్ రక్షణ వ్యవస్థ లేదు. మరి పాకిస్తాన్ ఏ విధంగా తన దేశాన్ని కాపాడుకోగలదు? ఉన్నది ఒకటే ఒక మార్గం, ఉగ్రదాడితోనే భారతదేశాన్ని కవ్విస్తుంది, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా జరగగా పాకిస్తాన్ జరిపిన మిసైల్స్లను భారత ఆర్మీ గాల్లోనే తిప్పికొట్టగా S-400 సుదర్శన చక్రంతో ఇది మర్చిపోకముందే పాకిస్తాన్కు భారత్ మరో శాఖ ఇచ్చింది. ఒకటేసారి సింధు నది, జీలం నది గేట్లను ఎత్తేసి పాకిస్తాన్ని వరద ప్రవాహంలో ముంచెత్తే ప్రయత్నాలు చేస్తుంది భారత్. ఎందుకంటే పాకిస్తాన్ కోలుకోవాలంటే ఖచ్చితంగా ఇది దెబ్బతోటి 200-300 సంవత్సరాలు పట్టాలి. గతంలో ఎలాగైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిందో దానికంటే భయంకరంగా ఈ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్ ఇండియా వారు ఖచ్చితంగా జరుగుతుంది. పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తీయాల్సిందే, ఇప్పుడు కాకపోతే మరో తరం కాదు. ఎందుకంటే ఇప్పుడే పాకిస్తాన్ అంతం చేయాలి. ప్రపంచ పటాల్లో పాకిస్తాన్ పేరు లేకుండా చేయడమే ప్రపంచ దేశాలు ఇప్పుడు కంకణం కట్టుకున్నాయి. ఇప్పుడు కనుక పాకిస్తాన్ అంతం చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాయి. మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితిని మనం తెచ్చుకోవద్దు. ఇప్పుడుగా ప్రపంచ దేశాలని భారత్కు మద్దతు పలుకుతున్నాయి. ఇప్పుడు కనుక ఉగ్రవాదాన్ని, టెర్రరిస్ట్ అంతం చేయకపోతే ప్రపంచంలో ప్రతి దేశం బాధపడుతుంది. ఇటు రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు. కానీ చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేసినట్టు చేసి మిసైల్ సరఫరా చేసి, కానీ పాకిస్తాన్కు మాకు ఎలాంటి సంబంధం లేదని వక్రబుద్ధిని ప్రదర్శిస్తుంది చైనా. కానీ చైనాతో భయపడేది భారత్ కాదు. ఎందుకంటే మనకు ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాల సపోర్టు
అగ్రరాజ్యం అమెరికా, రష్యా, అలాగే ఉక్రెయిన్, జపాన్ మేటి దేశాల సపోర్ట్ మనకు ఉంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వరుసగా పాకిస్తాన్ టార్గెట్ పంజాబ్, అటు ఢిల్లీ, తర్వాత హైదరాబాద్. కాశ్మీర్ను పాకిస్తాన్ ఏమాత్రం టచ్ చేయట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడైతే యుద్ధం అంటే మిసైళ్లను ప్రయోగిస్తుందో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పరిసర ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ మొత్తం లైట్లను బంద్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మన లైట్లు గగనతలంలో కనిపిస్తుందో పాకిస్తాన్ డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు ఈజీగా ఆ ప్రాంతాన్ని కనిపిస్తాయి. ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం చీకటమయం చేస్తే మిసైళ్లకు జాడ దొరకదు. అప్పుడు మిసైల్ ఎక్కడ ప్రయోగించాలి, ఎక్కడ పడాలన్నది ఒక అవగాహన. అందుకనే రాత్రి అవ్వగానే జమ్మూ కాశ్మీర్లో కరెంట్ తీయడం జరుగుతుంది. ఈ చర్య అంటే ఈ ప్రయోగం గత 56 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ మరోసారి జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో చీకటైతే అంటే రాత్రి అవ్వగానే కరెంటు తీయడం, అక్కడ ముఖ్యంగా ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటంటే ప్రజల సంరక్షణ, ప్రజల స్వీయ రక్షణ ప్రభుత్వం బాధ్యత. ప్రజలకు ఏ హాని జరగకుండా ప్రభుత్వం ఖచ్చితంగా కాపాడాలి. ఆ విధంగా నరేంద్ర మోదీ అధ్యక్షతన అలాగే అమిత్ షా గారి అడుగుల్లో ఖచ్చితంగా ఆర్మీ కానీ, మిలిటరీ కానీ, అలాగే వాయుసేన కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది. పాకిస్తాన్ చేసే హేయమైన చర్యలకు పాకిస్తాన్ వాళ్ళు ఈ తరుణంగా బుద్ధి చెప్పకపోతే కాశ్మీర్లో ఒకప్పుడు జనాలు ఉండేవారనే పరిస్థితి మళ్ళీ తెచ్చుకోకూడదంటే ఇప్పుడుగా ఈ యుద్ధాన్ని ఖచ్చితంగా ఆరంభించింది ఇండియా. ఇప్పుడు కనుక ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయకపోతే ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైనది. ఇప్పుడు లేటెస్ట్గా ఆపరేషన్ సింధూర్ 2.0. ఇక చూసుకో పాకిస్తాన్ పైన చర్యలు ఏ విధంగా ఉంటాయో. ఎప్పటిగా పాకిస్తాన్ పైన మిసైళ్లతో దాడులు చేస్తుంది ఇండియా. రావలపిండిలోని ఉన్న అణు విద్యుత్ కేంద్రం మీద మిసైళ్లతో ప్రయోగిస్తుంది. ఈ వ్యవస్థ అంటే ఇండియా యొక్క అణుబాంబులను కావచ్చు, మిసైల్ను కావచ్చు పాకిస్తాన్ ఎందుకు తిప్పికొట్టట్లేదని ఇమ్రాన్ ఖాన్ సోదరి అంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి మీడియా వేదికగా చెప్తుంది. మీ దగ్గర ఏమున్నాయని మీరు తిప్పికొట్టడానికి, మీరు ఉగ్రవాదాలు మేపడానికే సరిపోతారు. కానీ ఇండియా అలా కాదు. డెవలప్ అవుతున్న కంట్రీ, అడ్వాన్స్ వెపన్లు ఉన్న కంట్రీ. వెపన్స్ ఉన్నాయి, ఇక్కడ అడ్వాన్స్ మిసైల్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే రోజుల్లో పాకిస్తాన్ అంత చూడాలి, పాకిస్తాన్ నిలమట్టం అవ్వాలి. ప్రపంచ పటాల్లో పాకిస్తాన్ అనేది ఒకటి ఉందని ఒకప్పుడు చెప్పుకునే పరిస్థితిని పాకిస్తాన్ ఈరోజు తెలుసుకునేలా చేస్తుంది భారత్. ఎందుకంటే ఇప్పటి నుంచి ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది. వార్ బిగిన్స్ అన్నమాట. సింధూర్ 2.0 ప్రధాని మోదీ చెప్పారు ఆల్రెడీ. పహల్గామ్లో జరిగిన ఘటన తీవ్ర బాధాకరం. ఆ పహల్గామ్ ఘటనలో భర్తలను కోల్పోయిన భార్యలు వాళ్ళ నుదుటిని వేసుకున్న సింధూరు ఈ ఆపరేషన్కి నామకరణం చేశారు. ఆ ఘటనతో పూర్తిగా ఇండియా మొత్తం నివ్వెరపోయింది, నిర్ఘంటపోయింది. అలాంటి స్త్రీమణులు అంటే చనిపోయిన వారి భార్యలకు పాకిస్తాన్ యొక్క తల కావాలని కొంతమంది భార్యలు చెప్పారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ 2.0 ఆపరేషన్ సింధూరే ఇలా ఉందంటే ఆపరేషన్ సింధూర్ 2.0 పాకిస్తాన్కి ఖచ్చితంగా తగిన బుద్ధి ఈసారి చెప్పాలి. ప్రపంచ దేశాలు కూడా దీన్ని కంకణం కట్టుకొని ఉన్నాయి. మరి ఎప్పటికీ పాకిస్తాన్ మీద మిసైల్ దాడి జరిపింది, అణుబాంబులు దాడి నెక్స్ట్ అదే జరుగుతుంది. తర్వాత వాటర్ బాంబు ఇండియా ప్రయోగించింది. ఈ దెబ్బతోటి పాకిస్తాన్ కోలుకోవాలంటే చాలా కష్టం. దీని తర్వాత జలంతర్గామి అంటే సబ్మెరైన్ యుద్ధం. ప్రతి దానికి ఇండియా సంసిద్ధంగా ఉంది. పాకిస్తాన్కి బుద్ధి చెప్తుంది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ అనే దేశం ఒకటి ఉందా అని ప్రపంచ దేశాలు గూగుల్ పటంలో వెతుక్కోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ కొని తెచ్చుకుంది. అమాయకులను 26 మందిని చంపేసి ఈ పరిస్థితి పాకిస్తాన్ పూర్తిగా నశించిపోవాలనే దిశకు వచ్చింది పాకిస్తాన్. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్ పైన చేసిన యుద్ధాలకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నుంచే మొదలైంది. మొత్తానికైతే ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలను కొన్ని వరకు మభ్యపెట్టేశారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 తోటి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదం కాదు, పాకిస్తాన్లో మిలిటరీ వ్యవస్థ కూడా పూర్తిగా నాశనం అయ్యే విధంగా ఆపరేషన్ కొనసాగుతుంది. మరి అంటే నిన్నటి రాత్రి జరిగిన దాడిలో కొంతమంది ఇండియన్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది ఆర్మీ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు, వీరమరణం పొందారు ఇండియన్స్ ఆర్మీ. మరి దానికి ప్రతిగా భారత సైన్యం సిద్ధంగా ఉంది, సంసిద్ధంగా ఉంది, అన్ని రెడీ చేసుకుంటున్నాయి. తర్వాత రోజుల్లో జరిగే పరిణామాలు పాకిస్తాన్కి బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా వస్తాయి. For more updates, please subscribe Dutta Media.